ఈ గ్రామీణ ప్రాంతంలో ఏ మెట్రోపాలిటన్ సిటీకి తీసిపోకుండా అన్ని రకాల వనరులతో మీ ముందుకొచ్చిన సంస్థలు ఈ న్యూ ఇరా విద్యా సంస్థలు. ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ క్రమశిక్షణ కూడా రెండు మా స్కూల్ నుంచి నేర్చుకోవడం వల్ల లైఫ్లో స్థిరపడి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని, మంచి పనులు చేయాలని ఆశిస్తూ ఒక ఆలోచన నలుగురిని కలిపి సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు రన్ చేశాము. దేశం ఎదుర్కొన్నటువంటి సవాళ్లను అధిగమించడం కోసం మనం ఎటువంటి ప్రత్యామ్నాయాల్ని తయారు చేయాలి, అదే మన విద్యా వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబాటిక్స్ ఇవి ప్రపంచాన్ని ఏలుతున్నాయి. మీరు చిన్న ఊర్లో పుట్టాము, చిన్న దగ్గర చదువుకుంటున్నాం అనుకోవద్దు. ఎక్కడ పుట్టినా ప్రపంచం ఈరోజు కనెక్ట్ అయిపోయింది. మీరు ఇక్కడి నుంచే అద్భుతాలు సృష్టించవచ్చు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ బిలాంగ్స్ టు యూ. నేను ఇలా ఉన్నానంటే అది నా కళ కాదు, మా నాన్న కళ కంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను. మన టీచర్స్ అందరూ మనకి మార్గదర్శకులు. టీచర్ని గౌరవించలేని సమాజం ఎక్కడికి ముందుకు రాదు. ₹1 సంపాదించడం కాదు, నిజాయితీగా రూపాయి సంపాదించేవాడు గొప్పవాడు అవుతాడు. అంటే యాజ్ కరస్పాండెంట్ ఆఫ్ దిస్ స్కూల్ నేను 10 సంవత్సరాల క్రితం జరిగిన 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న అన్ని అంశాలని నేను కూడా ఇలానే ఒక మేబీ ప్రజెంటేషన్ రూపంలో తేవాలి. కానీ నేను మొదలు పెడితే మీరు అందరు పారిపోతారని నాకు తెలుసు కాబట్టి నెమరు వేసుకుంటానికి రెండు చిన్న సందర్భాలు. ఫిబ్రవరి 13, 2016 ఫిబ్రవరి 13, 2016 రోజున ఐఐటి రామయ్య గారు చుక్కా రామయ్య గారు అనే ఒక గణిత మేధావి చేతిలో మొక్కగా నాటబడిన ఈ న్యూ లిటిల్ ఫ్లవర్స్ 10 సంవత్సరాలు ఈనాటికి పూర్తి చేసుకుంది. అంటే ఈ వసంతంతో ఇది ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒక హోలిస్టిక్ గ్రోత్ కొరకు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ కొరకు ఒక గ్రామీణ నేపథ్యంలో ఇక్కడ ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ఆ రోజు రమణ్ రావు గారు, న్యూ ఇరా విద్యా సంస్థల చైర్మన్ రమణ్ రావు గారికి నాకు వచ్చిన ఆలోచనకి ఇక్కడికి వచ్చి ఒక స్కూల్ ప్రారంభిద్దాము అనుకునే చేసే ప్రయత్నాల్లో మేము కూడా మీతో ఉన్నాము అంటూ మాతో మా ప్రయాణంలో నడవటానికి ముందొచ్చిన డాక్టర్ కాపా మురళీకృష్ణ గారు, కుర్రా సుమన్ గారు, లగడపాటి ప్రభాకర్ గారు, వీరందరికీ ఈ 10 సంవత్సరాలు ఈ ప్రయాణంలో నాతో మనస్ఫూర్తిగా సహకరించిన వారితో పాటుగా తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో ఒక కృతజ్ఞత అభివందనాలు. మీరు గమనించి ఉంటే ప్రోగ్రాం మొదలుపెట్టిన దాంట్లో ఒక చిన్న యాంథమ్, ఒక చిన్న అంటే సింపుల్ ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే పిల్లలు నిలబడి మీ ఎదురుగా ఇంగ్లీష్లో ఏదో పాడారు. మీరు గమనించి ఉంటే మేడం చెప్పారు 1వ తరగతిలో ఆ పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. 1వ తరగతిలో జాయిన్ అయ్యి ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నారు. అంటే 10 వసంతాలు ఇదే స్కూల్లో ట్రైన్ అయ్యి ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఒక స్కూల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా వాళ్ళు సొంతగా ఇంగ్లీష్లో ఒక పాట రాసి నాతో పాటు నా సహచర బృందానికి, పేరెంట్స్కి, విద్యార్థులకి, పర్టికులర్గా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ మొదలుపెట్టినప్పుడు మొదటి అడుగే ఉంటుంది. తొలి అడుగు ఒకటే ఉంటుంది. ఈ ప్రయాణంలో దగ్గర ఒక 20 మంది ఆ రోజు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు స్టిల్ నాతో పాటు ట్రావెల్ చేస్తూ 10 సంవత్సరాలు అయింది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 10 more years అనే పరిస్థితిలో ఉన్న అధ్యాపకేతర సిబ్బంది మొత్తానికి ఈ ప్రయాణం, ఇందాక అన్నాను 10 సంవత్సరాలు అంటే మనిషి కాల ఇదిలో మేబీ బాల్యంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలు అంటే చాలా పిల్లవాడుగానే భావించవచ్చు. మేబీ 10 వసంతాల ఈ బాలుడిని ముందుకు నడిపించడానికి ఇక్కడ ఉన్న పెద్దలు, నా సహచరులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రయాణం సుదూరంగా సాగాలని, ఇప్పటివరకు తెచ్చిన విజయాలను అప్రత్యాధికంగా ముందుకు సాగే విధంగా వారి తోడ్పాటు ఉంటుందని ఆశిస్తూ, పేరెంట్స్ యొక్క సహకారం ఇలానే కొనసాగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రమ్ మై అండ్. ప్రదీప్ గారు మాట్లాడే ముందు నేను చెప్పదలుచుకున్న ఫస్ట్ అంశం ఏంటంటే వైరా గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఒక సీనియర్ సెకండరీ స్కూల్, జూనియర్ కాలేజ్,
రెండు కూడా ఏ నగరానికి తీసిపోకుండా, ఏ మెట్రోపాలిటన్ సిటీకి తీసిపోకుండా అన్ని రకాల వనరులతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి, టీచింగ్ రిసోర్సెస్లో కానివ్వండి, అన్ని రకాల వనరులతో మీ ముందుకొచ్చిన సంస్థలు ఈ న్యూ ఇరా విద్యా సంస్థలు. ఈ న్యూ ఇరా విద్యా సంస్థలలో భాగంగా న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ మీరు ఆశీర్వదించారు. ఈ 10 ఏళ్లలో అప్రతిహతంగా అనేక విజయాలు సాధిస్తూ మరిన్ని విజయాలు సాధించటం కోసం మీ ముందు ఇవాళ నిలబడ్డాం. మీరిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది నాకు తెలుసు. అయినా సరే గ్రామీణ ప్రాంతాలలో ఈ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి విద్యార్థులు రోజు వచ్చి వెళతారు. కొంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉంటారు. శ్రమ కోర్చి ఈ ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలి, ముఖ్యంగా NLFలోనే ఉండాలి అనే పట్టుదలతో మీరు మీ పిల్లల్ని పంపిస్తున్నారు. మీ అంచనాలు ఎప్పుడూ కూడా వమ్ము కావు. మీ అంచనాలకు తగ్గట్టు, అంతకు మించి మేం చేస్తాము అనే హామీ మరొక్కసారి ఇస్తున్నాను. రెండవ విషయం, ఇక్కడి నుంచి విద్యార్థులు IITలలోనికి, మెడికల్ కళాశాలల్లోనికి, అనేక ఇతర ప్రెస్టీజియస్ కళాశాలల్లోనికి వెళుతున్నారు. మీకు తెలుసా సంగతి, నేను చెప్పక్కర్లేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే. అన్ని పరీక్షలలో ఈ డివిజన్లో న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూలే నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అది మీకు తెలుసు. నెంబర్ 1 ప్లేస్లో ఉండే సంస్థగా ఇవాళ మనం మీ అందరి సహకారంతో దీన్ని నిలబెట్టాం. ఇదే రకమైన ఆశీర్వాదం, సహకారం భవిష్యత్తులో కోరుకుంటూ, మిత్రులారా, మీ ముందుకు ప్రదీప్ గారు వచ్చారు. బహుశా ప్రదీప్ గారు అంటే మీకు కేవలం సినిమా యాక్టర్గా జ్ఞాపకం ఉన్నారేమో. అంతేగా అనగానే మీకు ప్రదీప్ గారు గుర్తొస్తారు, లేదా ప్రదీప్ గారిని చూడగానే అంతేగా అంటారు. కానీ ప్రదీప్ అంతటి ఒక్క సినిమా పార్శ్వం ఉన్న వ్యక్తి మాత్రమే కాదు ప్రజలారా. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ, గ్రేట్ జీనియస్, చాలా మేధావి. ఆయన లక్షలాది మంది విద్యార్థులను పలకరిస్తూ వస్తున్నాడు ఇప్పటిదాకా. 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు ఎక్కడుంటే అక్కడికి ఆయన స్వయంగా వెళ్ళి వారిని మోటివేట్ చేస్తూ, కార్యదీక్షకు వారిని పురికొల్పుతూ ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అదొక్కటే కాదు, కార్పొరేట్ ఫీల్డ్లో కూడా ఆయన అనేక క్యాంపెయిన్స్ని నిర్వహించారు. ఇంకా అనేక రంగాలలో, అనేక టీవీ రంగంలో, మీడియా రంగంలో ఎలా ఉన్నారో మీకు తెలుసు. ప్రధానంగా మీరిక్కడ ఇవాళ ప్రదీప్ గారి నుంచి వినదలుచుకున్న అంశమే, నేను కోరుకునేది ఏంటంటే, మీ బిడ్డల గురించి మీరు తల్లిదండ్రులుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన చక్కగా చెప్తారు, వినండి. అట్లాగే విద్యార్థులారా, మీ భవిష్యత్తు కోసమై మీరు పై తరగతులలో ఎలా, ఎటువంటి దీక్షతో, క్రమశిక్షణతో ఉంటే పైకి వెళ్తారో, రాణిస్తారో ఆయన చెబుతాడు. ఇవాళ జాగ్రత్తగా వినండి, ఆయన నుంచి ప్రేరణ పొందండి. ఆ ప్రేరణ పొంది దాన్ని జీవితంలో అన్వయించి మరిన్ని విజయాలు మీరు సాధించాలని కోరుకుంటున్నాను. అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అందరూ కూడా మీ భవిష్యత్తులో చక్కగా, ఉజ్వలంగా రాణించాలని మా విద్యార్థులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ 10 ఏళ్లుగా సహకరించిన ఉపాధ్యాయ బృందానికి కూడా నేను కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవాళ వైరాలో కార్పొరేట్ స్థాయి విద్యను ఇవాళ చాలా మినిమం ఖర్చులతో మన వైరా పట్టణంలో మరి చుట్టుపక్కల గ్రామాలకి అందించాలనే మంచి ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ మా న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
మరి మా న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఇవాళ 10వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే మాకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, మాతో నడిచినటువంటి ఉపాధ్యాయ బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి రాబోయే రోజుల్లో కూడా కాలానికి అనుగుణంగా మేము కూడా ఉన్నతమైనటువంటి విద్యని మీ అందరికీ రాబోయే రోజుల్లో కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి, డ్యాన్సులు కానీ చాలా ఉన్నాయి కాబట్టి కాలాతీతం కాకుండా నన్ను ఈ ప్రోగ్రాంలో కూడా భాగస్వామ్యం చేసినందుకు మా డైరెక్టర్ గారికి అందరికీ, స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల కింద మా స్కూల్ స్టార్ట్ చేశాము. ఆ రోజు మొదటి అప్లికేషన్గా మేము ఇక్కడ ఉండ్రు అజయ్ బాబుకి రాసాం. అదే అబ్బాయి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ అప్లికేషన్ మేము స్టార్ట్ చేసాక రాసాము. ఆ స్టూడెంట్ ఈరోజు మాకు మమతా మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అది యొక్క మా స్కూల్ యొక్క గొప్పతనమే కాకుండా విద్యార్థుల యొక్క పట్టుదల, విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మేము ఆ విజయం సాధించాం. అనేక మంది స్టూడెంట్స్ కూడా మా అజయ్తో పాటు మెడిసిన్ చేరిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కష్టపడి చదవడంతో మా స్టాఫ్ మొత్తం వాళ్ళకి మంచిగా నైపుణ్యం ఇవ్వటం, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు ఇంకా చాలామంది ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ క్రమశిక్షణ కూడా రెండు మా స్కూల్ నుంచి నేర్చుకోవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో గట్టిగా లైఫ్లో స్థిరపడి 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలని, మంచి పనులు చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా రేపు అనే వాయిదేయకుండా ప్రతి ఒక్కరు కష్టపడి ఈ రోజు నుంచే చదువుకోవాలి అనే ఉద్దేశంతో కష్టపడితే మనందరికి లైఫ్ బాగుంటుంది. వాయిదా వేసుకుంటే మన జీవితం వాయిదా పడిపోద్ది. కాబట్టి మీ అందరికీ ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు బాగా కష్టపడి చదువుకోవాలని ఆశిస్తూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మా యాజమాన్యానికి కూడా మా విద్యా సంస్థ అందరికీ ఎప్పుడూ అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. రమణరావు గారికి, భూమేష్ గారికి స్కూల్ అనే ఆలోచన ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు. సేమ్ టైం మేము కూడా ఆలోచించాము. ఒక టైంలో భూమేష్ గారికి ఉన్న పరిచయంతో బ్రదర్ ఇట్లా స్కూల్ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు మేము కూడా ఆలోచనలో ఉన్నాం. సో బెస్ట్ ప్లేస్ అన్నప్పుడు వైరాలో ఒక మంచి స్కూల్ పెట్టాలన్నప్పుడు మురళీ గారు దాన్ని, నేను కూడా అంటే మురళీ గారికి బాగా ప్యాషన్తో ఉన్నారు, నేను కూడా ఉంటాను అన్నప్పుడు మురళీ గారు, ప్రభాకర్ గారు కలవడం జరిగింది. అలా ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన నలుగురిని కలిపి సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు రన్ చేశాము. దానికి చాలా సంతోషం. అండ్ మీ అందరి తోడ్పాటు మాకు ఉన్నందుకు చాలా ఆనందకం. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం మించిపోతుంది మిత్రమా, పరీక్షలకు దగ్గర అవుతుంది సమయం కనుక రాబోయే కాలాన్ని సద్వినియోగం చేసుకుని 10వ తరగతి, ఇంటర్ తరగతి విద్యార్థులు చక్కగా చదివి స్కూల్ యొక్క, కళాశాల యొక్క పేరు ప్రతిష్టల్ని ద్విగుణీకృతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భూమేష్ రావు గారు కానీ రమణారావు గారు చెప్పినట్టుగా అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయాయా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల కాలం విద్యా వ్యవస్థలో మనం ఉన్నాము అంటే మరి ఎన్నో మార్పుల్ని తీసుకురావాలి. దాంతోపాటు తల్లిదండ్రుల్లో ముందు కలిసిపోవాలి, పెద్దల్లో కలిసిపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళతో కలిసి ఇవాళ సమాజం, దేశం ఎదుర్కొన్నటువంటి సవాళ్లను అధిగమించటం కోసం మనం ఎటువంటి ప్రత్యామ్నాయాల్ని తయారు చేయాలి, అదే మన విద్యా వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యంగా ఉండాలి. దానికోసం మరి ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటాయి, ఎంతో మందిని తయారు చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం సరైనటువంటి శిక్షణ, నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి, క్రమశిక్షణ ఇవన్నీ కూడా తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటి బడి వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి తల్లి ఒడి నుంచి బడిలోకి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా తను ఏదైతే డిసిప్లిన్తోని నేర్చుకున్నటువంటి విద్యని మరి తన కోసమే కాదు తన దేశం కోసం కూడా పాటుపడాలని మరి మనం ఎక్కడో చదువుకున్న పురాణాల్లో అలాగనే శివాజీ గారికి వారి తల్లి చెప్పినటువంటి మాటల వల్ల మరి ఏ రకంగా
తను ఈ దేశం యొక్క రక్షణకి పాటుపడ్డాడు. ఇవన్నీ కూడా మనకి నేర్పి దేశాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి భాగం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా గత పరిస్థితులు. మరి ప్రస్తుత పరిస్థితులకు వచ్చేసరికి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది, ఆ సవాళ్ళను అధిగమించడం కోసం మరి విద్యా సంస్థల్లో ఎటువంటి శిక్షణనిచ్చి భావి భారత పౌరుల్ని తయారు చేయాలి, ఇది ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం. మరి మన దేశానికి కావలసినటువంటి రక్షణ రంగంలో కానివ్వండి, అలాగనే మనం వాడుకోవటానికి కావలసినటువంటి కనీస అవసరాలను అభివృద్ధిలోకి తీసుకొని రావాలంటే మనం చదువుకున్నటువంటి విద్యని ఉపయోగించుకోవటం కోసం ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి. అందులో భాగంగా విద్యా సంస్థలు సరైనటువంటి మార్గదర్శనం చేస్తూ తల్లిదండ్రుల యొక్క లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులకి విద్యాబోధన ఇచ్చి దేశం యొక్క ఉన్నతికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచంలో పరిణామాలు చూసుకుంటే మరలా ప్రపంచం ఏకధ్రువ ప్రపంచం వైపు వెళ్తుందేమో అనేటువంటి భయాలు కూడా నెలకొన్నాయి. మరి కొన్ని దేశాలు గేట్లు మూసేశాయి, సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకోవడానికి వీల్లేదన్నట్టుగా. కానీ మన దేశంలో ఉన్నటువంటి సాంకేతిక రంగం నిపుణులందరూ కూడా మరి ఇతర దేశాలకు పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా అని భారత ప్రభుత్వం, అట్లానే 2047 అని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని మరి దేశంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా సరైనటువంటి ఉద్యోగ కల్పన, దేశ భద్రత, అట్లానే వన్ ఇండియా వన్ నేషన్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చి భారతదేశం యొక్క భవిష్యత్తుని ప్రపంచ దేశాల్లో నిలబెట్టడం కోసం తోడ్పాటు అందిస్తున్నాయి. అటువంటి తోడ్పాటు కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పాటుపడాలని కోరుకుంటూ, మరి ఈ 10 సంవత్సరాల కార్యక్రమంలో చిన్న న్యూ లిటిల్ ఫ్లవర్గా ఉన్నటువంటి స్కూలు న్యూ లిటిల్ ఫ్లవర్ CBSE స్కూల్గా మారి ఎంతోమంది విద్యార్థులకి ఇవాళ అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తూ మరి ముందుకు వెళ్తూ ఉంది. మరి అందులో మా యొక్క భాగస్వామ్యాన్ని కూడా ఉంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ముందుగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరికీ నా శుభాకాంక్షలు. దశాబ్ది 10 సంవత్సరాలు అంటాం. 10 అన్నది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైనది. సంఖ్యాపరంగా చూసినా అది ఒక సంపూర్ణత్వానికి గుర్తు. 10 సంవత్సరాల పాటు ఒక విద్యా సంస్థలో విద్యాభ్యాసం చేయడం మన జీవితంలో ఒక దశ. ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్ళబోతున్న వారు ఇక్కడ మనం చూసాం. ఈ విద్యార్థులు 1వ తరగతిలో ఇక్కడ చేరి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు వాళ్ళు చక్కగా ఈ యాంథమ్ని ఆలపించారు. అలాగే చాలామంది విద్యార్థులు వాళ్ళ కళా ప్రదర్శనని ఇక్కడ మన ముందు చేశారు. అలాగే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి ఎదిగి రకరకాల రంగాల్లో స్థిరపడి వాళ్ళు ఉన్నత ఉపాధి అవకాశాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విద్యా సంస్థలు ఒక సరైన మార్గనిర్దేశం చేస్తున్న రమణారావు గారు ఒక గొప్ప మార్గదర్శి. అలాంటి వారు మార్గనిర్దేశత్వంలో ఈ పాఠశాల నడుస్తుండడం, ఇందులో మీరందరూ భాగం కావడం ఒక గొప్ప విశేషం. ఇలాంటి కార్యక్రమంలో నాకు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు మా గురువు గారు ప్రదీప్ గారు. వారికి నా ధన్యవాదాలు. ఈ 10 సంవత్సరాల కాలం ఇక్కడి నుంచి ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళుతున్న 10వ తరగతి విద్యార్థులు ఉండడం, మా అబ్బాయి కూడా 10వ తరగతి చదువుతుండడం, ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. మీ అందరికీ మరోసారి శుభాభినందనలు తెలుపుతూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఎరా, ఫర్ యువర్ న్యూ దశ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అబ్బాయిలు దగ్గర 8-9 మంది మాట్లాడారా, ఒక్కరికి కూడా చప్పట్లు కొట్టలా మీరు. ఈ 10 మంది చప్పట్లకి అంటే 10 మందిది ఒకేసారి కొట్టి
ఇంకొకరి కొరకు మళ్ళీ గట్టిగా కొడితే అప్పుడు మైక్ ఇస్తాను, లేదంటే అప్పుడు దాకా నేను మైక్ పట్టుకొని నిలబడతా. లౌడర్. షో ఆల్ యువర్ ఎనర్జీస్, బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ. సో విత్ దిస్ cheerful note, let me welcome Shri Pradeep Garu to take over the dais. Sir, it's all over to you. గుడ్ ఈవినింగ్. అద్భుతమైన ఈ విజయోత్సవంలో నాకు అవకాశం రావటం నేను చాలా ఆనందిస్తున్నాను. మనం ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకుందాము. నేను హలో అంటే మీరు హాయ్ అనాలి, నేను హాయ్ అంటే మీరు హలో అనాలి. అప్పుడు మీరు నాకు వింటున్నట్టు తెలుస్తుంది. హలో, హాయ్, హలో, హాయ్. సూపర్. ఓ పిల్లవాడు సాయంత్రం ఈ టైం అవుతుంటే మన దగ్గర ఉన్న పల్లెటూరులో బయట ఒక ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశంలోకి చూస్తున్నట్ట చిన్నోడు. కాసేపటికి ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి. 1, 2, 3, 4 అని లెక్క పెట్టే ప్రయత్నం చేశాడు. లెక్క అయితే తేలలేదు. కానీ వీడి మైండ్లోకి ఒక అనుమానం వచ్చింది. ఒక పందిరి వేస్తే 4 గుంజలు ఉంటాయి కదా, ఓ బిల్డింగ్ కడితే 4 పిల్లర్స్ ఉంటాయి కదా, మరి ఇంత పెద్ద ఆకాశానికి సపోర్ట్ లేదు, పందిరి లేదు, గుంజలు లేవు, ఎలా అని అనుమానం మొదలై అది పెరిగి పెద్దగా అయిపోయింది. గబగబా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, లోపల వంట చేస్తుంది ఆవిడ. అమ్మ, నీకు తెలీదా, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోతుంది, మన అందరం చచ్చిపోతాం అని. తల్లి, పోరా, ఎప్పుడు నీకు ఇట్లాంటి డౌట్లు అని కొట్టి పారేసింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి పట్టించుకోలా. తాతగారి దగ్గరికి వెళ్ళాడు. తాతగారు కూడా పట్టించుకోలా. వీడికి భయం వేసింది. ఎవరితో షేర్ చేసుకోవాలని ఆలోచిస్తే అప్పుడు వీడికి గుర్తుకొచ్చింది. ఊరి చివర ఒక పెద్ద మనిషి స్వామీజీ ఉంటారు, ఆయన దగ్గర పరిగెత్తుకెళ్ళాడు. స్వామి, ప్రపంచానికి మంచి చెప్తారు, ఇంత చిన్న విషయం మీకు తెలియదా, ఆకాశానికి స్తంభాలు లేవు, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోబోతుంది అని. ఆయన నవ్వి, నాయన, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, అది నువ్వు చేస్తే చాలు, ఆకాశం పడుతుందో లేదో ఎందుకో నీకు తెలుస్తుంది అన్నాడు. చెప్పండి స్వామీజీ అన్నారు. మీ ఊరు కాకుండా పక్క ఊరికి వెళ్ళి 10 ఇళ్ళు ఎంచుకుని ప్రతి ఇంటి ముందు ఆ ఇంట్లో ఉన్న ఆంటీని, ఇల్లాల్ని నానా తిడుతో నువ్వు అన్నం పెట్టమని అడుగు అన్నాడు. స్వామి, ఎవరైనా తిడితే అన్నం పెడతారా అని అడిగాడు. లేదు నాన్న, నువ్వు ఈ పని చేయన్నాడు. వీడు వెళ్ళి ఒక్కొక్క ఇంటి ముందు నుంచుని, ఏమోయ్, నువ్వు తింటే సరిపోయిందా, మీ ఆయన పెడితే సరిపోయిందా, నీ బిడ్డలు పెడితే సరిపోయిందా, నాకు ఆకలిస్తోంది, అన్నం పెట్టు అని తిట్టడం మొదలుపెట్టాడు. 9 ఇళ్లలోంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి వీడిని తిట్టి కొట్టి పంపించారు. ఏంట్రా, అడుక్కునేవాడికి ఇంత పొగరా అని. ఇదే పని 10వ ఇంటి దగ్గర చేస్తే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు పరిగెత్తుకుంటూ వచ్చి, సారీ నాన్న, చూసుకోలేదు, ఎంత ఆకలి మీద ఉన్నావో నన్ను క్షమించు అంటూ కూర్చోబెట్టి వేడివేడిగా అన్నం వడ్డించింది. వీడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆవిడికి నమస్కారం చేసి సాధువు దగ్గరికి వచ్చి, స్వామి, మరి 9 మంది ఇళ్లలో నన్ను తిట్టి కొట్టి పంపిస్తే ఈ 10వ ఇంట్లో ఉన్న ఇల్లాలు నాకెందుకు అన్నం పెట్టింది అన్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు, అది ఆవిడ వ్యక్తిత్వం నాన్న. వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, మంచితనం వాళ్ళు ఉన్నంతకాలం ఆకాశం పడిపోదు, వాళ్లే ఆకాశానికి స్తంభాలు అని చెప్పాడనమాట. థ్యాంక్ యూ. గట్టి కొడితే ఇంకా ఆనందిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ఎన్నో స్కూల్స్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు పిల్లల్ని చదువుకుని ముక్కున పెట్టుకుని చదివే మిషన్లుగా తయారు చేస్తున్నాయి. కానీ ఈ న్యూ ఎరా వారి గ్రూప్లోని న్యూ లిటిల్ ఫ్లవర్ మాత్రం మీలో వ్యక్తిత్వాన్ని, ఆల్రౌండ్ డెవలప్మెంట్ని తయారు చేస్తుందని ఇందాక రిపోర్ట్ ద్వారా నేను తెలుసుకున్నాను. అన్ని రకాలుగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఈ రోజున భారతదేశంలో ఏడాదికి 15 లక్షల మంది ఇంజనీర్లుగా ఉత్తీర్ణులు అవుతున్నారు. కానీ తల్లిదండ్రులు మీరు గమనించండి, ఇందులో 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి మంచి ఉద్యోగాలు. మిగతా 14 లక్షల మంది చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితంలో అలా ఉండిపోతున్నారు. మరి మన పిల్లలు 1,00,000 మందిలో ఉండాలా,
14 లక్షల మందిలో ఉండాలా అన్నది మీరు తెలుసుకోవాలి. హలో, హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, డూ యూ వాంట్ టు బీ ఇన్ 1 lakh or 14 lakhs? 1 lakh. ఎందుకంటే మనం డిఫరెన్షియేటర్స్ అవ్వాలి. మారుతున్న కాలం ఎలా ఉంది? వీఆర్ ఇన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నెంబర్ 4. పారిశ్రామిక విప్లవం 4వ స్టేజ్లో ఉన్నాం. ఫస్ట్ విప్లవం ఎప్పుడు వచ్చింది అంటే ఆవిరి, స్టీమ్ కనుక్కున్నప్పుడు. సెకండ్ విప్లవం ఎప్పుడు వచ్చిందంటే కరెంటు, విద్యుత్ శక్తి కనుక్కున్నప్పుడు. 3వ విప్లవం ఎప్పుడు వచ్చిందంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్లు కనుక్కున్నప్పుడు. 4వ విప్లవం ఇప్పుడు ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబాటిక్స్. ఇవి ప్రపంచాన్ని ఏలుతున్నాయి. 40 మంది వైలన్లు పట్టుకుని 20 మంది తబలాలు వాయిస్తూ, గిటార్లు వాయిస్తూ, అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు పెట్టి 60 మంది సినిమాలో ఒక పాటకి రికార్డింగ్ చేసేవారు. ఈ రోజున నా కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వాడు ఒక్కడే వాడి సిస్టంలో, కంప్యూటర్లో ఈ 60 మంది చేసే పనిని చేస్తున్నాడు. అంటే 60 మంది చేసే పని ఒక్క వ్యక్తి చేస్తుంటే మిగతా 59 మందికి ఉపాధి పోయినట్టే కదా. మీరు వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటర్లో, చాట్ జీపీటీలో మీకు ఏం కావాలంటే అది కొడితే నిమిషానికి 10 ఆప్షన్స్తో పాటు అది వెనక్కి వస్తుంది. మరి మారుతున్న కాలంలో మనిషి సృష్టించిన మిషను మనిషిని డామినేట్ చేస్తుంటే మనిషి చదువు ఆ మిషన్ని డామినేట్ చేయడానికి పనికి రావాలా, లేకపోతే ఉక్కున వేలు పెట్టుకుని వల్లె వేసి తీసుకుని వెనక్కి వెళ్ళిపోవాలా? బిడ్డల్లారా, గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ బిలాంగ్స్ టు యూ. 25 కోట్ల మంది భారతీయులు మీలాగా స్కూళ్ళలో చదువుతున్నారు. ఎంతమంది? 25 కోట్ల మంది. ఎంతమంది? మీరందరూ తలుచుకుంటే ఈ దేశం మారిపోతుంది. కులరహిత, మతరహిత, వర్ణరహిత, వర్గరహిత, ప్రాంతరహిత, లింగరహిత, ఆర్థిక రహిత సమాజాన్ని మీరందరూ కూడా సృష్టించగలరు. మీరు చిన్న ఊరిలో పుట్టాము, చిన్న దగ్గర చదువుకుంటున్నాం అనుకోవద్దు. ఎక్కడ పుట్టినా ప్రపంచం ఈరోజు కనెక్ట్ అయిపోయింది. మీరు ఇక్కడి నుంచే అద్భుతాలు సృష్టించవచ్చు. ఓలా క్యాబ్ లాంటి యాప్లు కనుక్కున్నది మీలాంటి వాళ్ళే. స్విగ్గీ లాంటి యాప్లు కనుక్కున్నది మీలాంటి వాళ్ళే. క్యూబులు కానీ, పెద్ద పెద్ద యాప్లు కానీ, రెడ్ బస్సులు కానీ మీలాగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇచ్చిన వాళ్ళే కనుక్కున్నారు. ఎందుకంటే మనకి ఆకలి విలువ తెలుసు, ఎందుకంటే మనకి కళల విలువ తెలుసు, ఎందుకంటే మనకి తల్లిదండ్రుల విలువ తెలుసు. మీ అమ్మ నాన్నల కోసం పిల్లలందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అమ్మ కోసం, నాన్న కోసం గట్టిగా కొట్టాలి. మీరు రోజు స్కూల్కి వస్తే ఇక్కడ మీరు భోజనం చేస్తూ ఉంటే తల్లి ఇంట్లో అన్నం తినేటప్పుడు ఒక్కసారి ఫస్ట్ ముద్ద పట్టుకొని నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు తిందో లేదో స్కూల్లో పాపం అనుకోకుండా ఏ తల్లి కూడా అన్నం తినదు. మీ నాన్న ఒక జత చెప్పులు కొనుక్కోవాలంటే నా కొడుక్కి, నా కూతురికి ఉన్నాయో లేదో అని చూడకుండా ఏ రోజు చెప్పులు కొన్నాడు. అటువంటి తల్లిదండ్రుల త్యాగం మన ఈరోజు చదివిస్తోంది. నేను ఇలా ఉన్నానంటే అది నా కళ కాదు. నేను యాక్టర్ అయ్యానంటే నా కళ కాదు. నేను స్పీకర్ అయ్యానంటే అది నా కళ కాదు. మా నాన్న కళ కంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నేను తల్లిదండ్రుల కళ కావాలి. మరి మీరేమవుతారో మీకు తెలియదు, విత్తనానికి తెలియదు అది పెద్ద చెట్టు అవుతుందని, కానీ నాటే రైతుకు తెలుసు అది పెద్ద చెట్టు అవుతుందని. మీరేమవుతారో మీ టీచర్లు, మీ వేదిక మీద ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ తెలుసు. టీచర్ల మాట వినండి. టీచర్ల మాట వింటే మీరు గొప్పగా అవుతారు. 8th క్లాస్లో నేనున్నప్పుడు కరెక్ట్గా 50 ఏళ్ల క్రితం 8th స్టాండర్డ్ నేను చదువుతున్నప్పుడు హైదరాబాద్ వివి స్కూల్లో నేను తెలుగులో పాఠం చదవమని అడిగారు మా తెలుగు సార్ డిఎస్ శర్మ సార్, ధూళిపాల సీతారామ శర్మ గారు. నేను పాఠం లేచి గట్టిగా చదివా. అయిపోగానే స్టాఫ్ రూమ్కి వచ్చి కలువు అన్నారు. ఆ రోజుల్లో సార్ స్టాఫ్ రూమ్ రమ్మన్నాడంటే ఒకటే పాట, జింతాత జింతా దింత, బెత్తంతో కొట్టడమే. భయపడిపోయాను, వణికిపోయాను. అలాగే ఇంకా తప్పదని మెల్లగా సార్ దగ్గరికి వెళ్ళాను. స్టాఫ్ రూమ్లోకి రాగానే పక్కన కూర్చో అన్నారు. వావ్, ఎంత గౌరవం ఇది! సార్ నన్ను పక్కన కూర్చోమన్నారని భయపడుతూ పక్క కుర్చీలో కూర్చున్నాను.
అరే ప్రదీప్, నీలో మాట్లాడే శక్తి ఉంది, నువ్వు డిబేట్లు మాట్లాడగలవు, నీలో వక్రత ధోరణి ఉంది, నువ్వు ఆరేటర్ కాగలవు అని సార్ చెప్పారు. నాకు తెలియదు సార్ అన్నాడు. నాకు తెలుసు అని ఆయన చిన్న చిన్న టిప్స్ నేర్పించారు. ఆ టిప్స్ పట్టుకుని నెక్స్ట్ ఇయర్ 1975వ సంవత్సరంలో నేను 9th క్లాస్ చదువుతో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో జరిగినప్పుడు స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. నా కళ కాదు, ఒక టీచర్ స్వప్నం మనని తయారు చేస్తుంది. మన టీచర్స్ అందరూ మనకి మార్గదర్శకులు. టీచర్ని గౌరవించలేని సమాజం ఎక్కడికి ముందుకు రాదు. మీరందరూ ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారు. మీ జీవితంలో సెలబ్రిటీ అంటే మీరు ఎప్పుడవుతారో తెలుసా? బాయ్స్ అండ్ గర్ల్స్, హలో హాయ్. మీరు సెలబ్రిటీస్ ఎప్పుడవుతారో తెలుసా? మీరు యాక్టర్లు అయితే కారు, మీరు డైరెక్టర్లు అయితే కారు, మీరు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే కారు, మీరు సింగర్స్ అయితే కారు, మీరు టీవీలో మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటే మీరు సెలబ్రిటీస్ కారు. మీరు చదువుకున్న స్కూల్కి 10 ఏళ్ల తర్వాత ముఖ్య అతిథిగా మీరు వస్తే మీరు సెలబ్రిటీస్ అవుతారు. మీలో ఎవరు స్టేజ్ మీద ముఖ్య అతిథిగా రావాలనుకుంటున్నారు 10 ఏళ్లకో 15 ఏళ్లకో? వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. 13 సార్లు నేను చదువుకున్న స్కూల్కి కాలేజ్కి ముఖ్య అతిథిగా వెళ్ళాను నేను. ఇంతకంటే నాకు హానర్ లేదు, ఇంతకంటే గౌరవం లేదు. మనం చదువుకున్న స్కూల్కి, మన కన్న తల్లిదండ్రులకి, మన టీచర్లకి, మనం పుట్టిన ఊరికి ఎవడైతే పేరు తెస్తాడో, సచిన్ టెండూల్కర్ ఏ స్కూల్లో చదివాడని వెతికి వెతికి ఆ స్కూల్ ఫోటోలు తీస్తారు. అబ్దుల్ కలాం ఏ ఊరిలో పుట్టాడని వెతికి వెతికి అక్కడ తీసుకొస్తాడు. వైరాలోంచి వచ్చిన సెలబ్రిటీస్ ఎవరు అని రేపు పొద్దున మీడియా అంతా మీ ఇంటి చుట్టూ రావాలా వద్దా? ఎస్ ఆర్ నో? అలా రావాలంటే మీలో ఒకటి కావాలి, మార్పు కావాలి. నేను ఎవరి కోసం బతకట్లా, నా కోసం నేను బతుకుతున్నా. రేపటి నా భవిష్యత్తు కోసం నేను బతుకుతున్నా. నేను స్కూల్కి వచ్చేది నా కోసం, నేను చదువుకునేది నా కోసం, నేను పైకి వచ్చేది నా కోసం. నా తల్లిదండ్రుల కలల్ని నేను నెరవేరుస్తాను అని మీరు అనుకోవాలి. నేను ఇక్కడే ఖమ్మానికి దగ్గరగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ఒక 15-20 ఏళ్ల క్రితం దానికి చీఫ్ గెస్ట్ కింద వచ్చాను. నేను ఫ్రెష్ అవ్వడానికి ఒక ఇల్లు చూపించారు. ఆ ఇల్లు చుట్టూ పాకలు పెంకుటిళ్ళ మధ్య 3 అంతస్తుల మేడ ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఊర్లో 3 అంతస్తుల మేడ ఉందని. నేను లోపలికి వెళ్తుంటే 3 అంతస్తులు ఎక్కడానికి లిఫ్ట్ పెట్టారు. ఇంకా ఆశ్చర్యపోయాను. పైన ఏసీ రూమ్ ఉంది. ఇంకా ఆశ్చర్యపోయాను. కిందకు వచ్చి అడిగాను, ఎవరిది ఇల్లు అన్న. 2 పెద్దవాళ్ళు సాధారణ రైతుల్లో ఉన్న భార్యాభర్తలు 2 ముందు గదిలో కూర్చున్నారు. వాళ్ళసారి ఇల్లు అన్నారు. నేను ఆశ్చర్యపోయి, గ్రేట్ కదండి ఇలాంటి ఇల్లు కట్టారు ఇక్కడన్నా. గ్రేట్నెస్ వాళ్ళది కాదండి, వాళ్ళు కావిడితోటి నీళ్లు మోసేవారు. కావిడితోటి నీళ్లు మోసేవాళ్ళు. ఆ కావిడితోటి నీళ్లు మోస్తూ భుజాలు కాళ్ళు మొత్తం వాళ్ళకి పుళ్ళు పడిపోయినాయి. కానీ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించి అమ్మ నాన్న కోసం ఇల్లు కట్టి కారు పెట్టి డ్రైవర్ని పెట్టాడు అంటున్నాడు. మన అమ్మా నాన్నల కోసం మనం అలాంటిది రేపు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఒక పిల్లాడి కథ చెప్పి నేను ముగిస్తాను. చాలా ఏళ్ల క్రితం కృష్ణా జిల్లాలో ఒక ఐలాండ్ ద్వీపం, చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక 9వ క్లాస్ చదువుతున్న ఆడపిల్ల బోటులో, వాళ్ళకి ఇంకో మార్గం లేదు, పడవలో స్కూల్కి వెళ్తుంది. వెళ్తూ పొరపాటున ఆ పడవ మునిగిపోయి ఆ అమ్మాయి ప్రాణాలు వదిలేసింది. ఆ అమ్మాయి తమ్ముడు ఒక 7 సంవత్సరాల పిల్లాడు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కెందుకు చచ్చిపోయింది, అక్కెందుకు చచ్చిపోయింది, అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని బాధపడటం మొదలుపెట్టాడు. అందరూ చెప్పారు, నాన్న అక్కకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, పడవలో మునిగిపోయింది అని. ఎందుకు మనం పడవలో వెళ్తున్నాం, మనం ఎందుకు కారులో వెళ్ళటలేదు, మనం ఎందుకు బస్సులో వెళ్ళటలేదు అని అమాయకంగా అడిగితే ఆ ఊరి పెద్ద మనిషి ఒక ఆయన చెప్పాడు, రే మనకి రోడ్డు మార్గం లేదురా, వంతెన లేదు, మన ఊరికి బయట ప్రపంచానికి వంతెన కడితే మనం కూడా బస్సులోను కారులోను వెళ్ళొచ్చురా అని చెప్పాడు. ఈ వంతెన ఎవరు కట్టిస్తారు, ఎవరు అనుమతిస్తారు అని 7 ఏళ్ల పిల్లాడు అడిగాడు. కలెక్టర్ గారు తలుచుకుంటే వంతెన కడతారు అన్నాడు.
వీడు స్థిరంగా పెద్ద మనిషి కళ్ళల్లోకి చూసి అయితే నేను కలెక్టర్ని అవుతాను అన్నాడు. 7 ఏళ్ల పిల్లాడు. కథ ఇక్కడితో ముగిలా. పెరిగి పెద్దవాడై పాలిటెక్నిక్ చదివి అక్కడి నుంచి బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకుని అక్కడి నుంచి ఐఏఎస్ ఫస్ట్ టైం రాస్తే పాస్ కాల, సెకండ్ టైం రాస్తే మెయిన్స్లో పోయింది, మూడోసారి రాస్తే ఐఏఎస్ రాలా, ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ కష్టపడి రాసి 4వసారి 2007 సంవత్సరంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కింద ఈ పిల్లాడు వచ్చాడు. వచ్చేసి ఇక్కడున్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రిపోర్ట్ చేస్తున్నా సార్ అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నారట, నాన్న నువ్వు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చావు, తెలుగు వాళ్ళందరికీ ప్రైడు, నువ్వు ఎలాంటి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు, ఏ ఊరు నీకు కావాలి, ఏ జాబ్ కావాలి అని అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, సార్ నాకు అనంతపూర్ అయినా, శ్రీకాకుళం అయినా, ఆదిలాబాద్ అయినా, ఖమ్మం అయినా ఏదైనా ఒకటే, నాకు ఒక కోరిక ఉంది సార్, ఆ కోరిక నెరవేర్చండి అన్నాడు. ఏంటి నాన్న అడుగు అన్నాడు. మా ఊరికి వంతెన శాంక్షన్ చేయండి సార్ అన్నాడు. ఆయన నవ్వి నేను శాంక్షన్ చేస్తున్నాను, అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఊరికి వంతెన కట్టింది. ఒక పిల్లాడి కళ వాడి ఊరిని ప్రపంచానికి కలిపింది. ఆ పిల్లాడి పేరు ముత్యాల రాజు గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మీ నాన్న, మీ అమ్మ, మీ ఊర్లో వాళ్ళు కళలు తీర్చాల్సిన బాధ్యత పిల్లలకి ఉందా లేదా? ఉందా లేదా? తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నాను, పిల్లలు వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో వాట్సాప్లో అక్కర్లేని వాళ్ళు చూడబోవట్లేదు, కావాల్సినవి మాత్రమే చూస్తారు. పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు టీనేజర్స్ అంటల్లా స్క్రీనేజర్స్ అంటున్నారు. ప్రపంచం మొత్తం స్క్రీన్ చూస్తూ ఎదుగుతోంది. కానీ ఆ స్క్రీన్లో మంచి గుడ్ కాంటెంట్ ఉంది, బ్యాడ్ కాంటెంట్ ఉంది. క్లాస్లో చెప్పిన పాఠం ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, అక్కర్లేని పిచ్చి మాటలు, పిచ్చి వీడియోలు ఉంటాయి. తల్లిదండ్రుల సంరక్షణలో మీ జీవితంలో ఎదగండి, కష్టపడండి. ఈ కష్టపడితే జీవితంలో ఎదుగుతారు. ఒక్కసారి కష్టపడే తత్వం వస్తే జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటారు. ₹1 సంపాదించడం కాదు, నిజాయితీగా రూపాయి సంపాదించేవాడు గొప్పవాడు అవుతాడు. మీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఇంకా పెరిగి పెద్దదవ్వాలి. 20 ఏళ్ల వార్షికోత్సవం, 30 ఏళ్ల వార్షికోత్సవం చేసుకోవాలి. మీరందరూ చీఫ్ గెస్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. అపాలజైజ్, ఎందుకంటే ఎక్కువ టైము సార్ నుంచి తీసుకుంటానికి అవకాశం లేని విధంగా షెడ్యూల్ టైట్గా రావటం. ఇంకొక 10 నిమిషాలు లేకపోతే ఇంకొక పావు గంట మాట్లాడుంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇది మీ అందరిది కూడా అయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.